దాదాపు ఈ ఉద్యమ కమిటీ అనేది గతంలో చాలా పోరాటాలు చేసింది. అంటే అమర నిరాహార దీక్షలు గానీ, బందులు గానీ, వా అనేక రకాలుగా చేస్తున్నప్పటికి గూడా, ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఎందుకంటే ఆర్టీసీ వాళ్ళు గూడా గతంలో రమేష్ జెప్పినట్టు ఇదన్ని చెట్లు దాదాపుగా చెట్లంటే మనం భయంకరంగా ఒక అడవి ప్రాంతం లెక్క అయ్యేది. తర్వాత చెట్లన్నీ కొట్టేసి ఇంత మట్టి గూడా పోశారు. ఇట్లా ఇప్పుడు ఇంత సాఫున్నది గానీ అంతకుముందు అట్లా లేకుండే. చాలా సార్లు మన మీడియా వాళ్ళు గూడా దీని పరిస్థితిని గమనించి తీసుకున్నారు. కాబట్టి ఈ మధ్య కొద్దిగా గ్యాప్ వచ్చింది ఉద్యమానికి వాస్తవంగా. ఆ గ్యాప్ రాకుండా దీని ఎంబడ పడితే ఏదో ఒకటి జరుగుతుండే. అయితే కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పటికి గూడా, ఆయనే ఇనాగ్రేషన్ చేసినప్పటికి గూడా, ఇప్పటికీ ఇక్కడ శిలాపథకం వేసినాడు చాలా కార్యక్రమాలు ఈ ఊళ్ళో జరిగినాయి. కానీ ఇది ఎట్లనే ఉండిపోయింది. కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడున్న ప్రభుత్వమైనా గానీ దీన్ని వెంటనే వాళ్ళ పరిధిలోకి తీసుకొని వెంటనే బస్సు డిపో చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఉద్యమం తీసినందుకు, ఉద్యమం ఇవాళ బంద్ చేసే ప్రయత్నం చేసినందుకు ఆ బంద్ చేసే కమిటీకి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే గ్రామ గ్రామాన కూడా వాళ్ళు ప్రచారం చేస్తూ, సంతకాలు తీసుకుంటూ, అట్లాగే పాదయాత్రలు చేస్తూ మరి దీన్ని ఇంకా పెద్ద ఎత్తున వాళ్ళు పోరాటాలకు పూనుకుంటున్నారు. ఆ పోరాటాల్లో మేము కూడా అందరం కూడా పాలుభాగం పంచుకొని దీన్ని సాధించే వరకు ఇడిసపెట్టమని కోరుతున్నాం.